హలో అండి, వినాయక చవితికి పత్రి పూజ చేస్తాం కదా. మరి పత్రిని సాధ్యమైనంత వరకు మా గార్డెన్లోనే కలెక్ట్ చేస్తూ ఉంటాము. ఈసారి ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా తులసి పత్రిని అయితే కోస్తున్నాను. ఇలా తులసి కొమ్మలు అయితే కోసుకోవాలి. తర్వాత ఇది దానిమ్మ చెట్టు అనమాట. దానిమ్మ చెట్టు కొమ్మలు కూడా పత్రి కింద వాడుకోవచ్చు. మనకి ఏ పత్రి అయినా సరే ఎంత కావాలో అంతా కోసుకుంటే చాలండి, అదైతే సరిపోతుంది. మనం ఎక్కువగా కోసేసుకోవాల్సిన పని లేదు. అండ్ ఇలా దానిమ్మ చెట్టు పక్కనే మల్లి చెట్టు ఉంది, కూడా కోసుకుందాము. తర్వాత ఇది విరజాజ్ అనమాట. పాదు మొత్తం అంతా కూడా మొగ్గలతో ఉన్నది. ఏం కోయాలో అర్థం కాలేదు. ముందు వెతగ్గా చిగురులేని కొమ్మలు దొరికాయి, అవి అయితే కోసేసాను. తర్వాత ఇది జామ చెట్టు అనమాట. అలానే మనకి పాలీలోకి కట్టడానికి జామకాయలు అయితే కావాలి కదా, అలా అందుకని చెప్పేసి ఇలాగ గుత్తులుగా ఉన్న జామకాయలు నేను ఇంకా జామపత్రిని కూడా కోస్తున్నాను. తర్వాత ఇది నిమ్మ చెట్టు, నిమ్మపత్రిని కూడా కోసుకుందాము. అలానే ఇవి పసుపూల చెట్లు అనమాట. దేవుడికి పెట్టడానికి ఇలా గుత్తులుగా అయితే ఉన్నాయి కదా అని బాగుంటాయని కోసుకున్నాను. పక్కనే సపోటా చెట్టు ఉంటుంది. ఇది అంతా కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయని అవి ఆకులు మాత్రమే కోస్తున్నాను. నెక్స్ట్ ఇది మొరం అనమాట. మొరం కూడా పత్రిగా వాడచ్చు, కొద్దిగా కోసుకుంటున్నాను. అండ్ ఆఖరిగా సీతాఫలం పాలీలో కట్టడానికి కోస్తున్నాను. ఇవి నేను పూజ కోసం సేకరించిన పత్రి. సాధ్యమైనంత వరకు ఇలా ఎలాంటి పత్రినైనా సరే మనకి మన సరౌండింగ్స్లోనే దొరుకుతుంటాయి. ఎంత కొనుక్కొని తెచ్చుకున్నదైనా మన ఇంట్లో పెరిగిన వాటితో చేసుకునేప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదా.